time where the movie started, facing every photo they've taken. Space tree flying through the skies and petals happen. Like, comment and subscribe. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం కొత్త ప్లేస్కి వెళ్తున్నాం జాషింగ్లో. ఇదేంటంటే జనరల్గా మనం చైనా అంటే గుర్తొచ్చేది పెద్ద పెద్ద నగరాలు, టెక్నాలజీ, ట్రాఫిక్, స్కై స్క్రేపర్స్. కానీ ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. ఈ ప్లేస్కి వెళ్ళడానికి మనం ఈ బస్సు ప్రయాణాలు స్టార్ట్ అయ్యాం. బయట చాలా చల్లగా ఉంది చెప్పాలంటే, బట్ మిగతా రోజులతో పోల్చుకుంటే ఇవాళ కొంచెం బెటర్ అనమాట. వచ్చేసాం. మనం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చుట్టూరా బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ ఏంటంటే ఒక క్యాథలిక్ చర్చ్. ఇది చాలా పాతది చెప్పాలంటే, 1900లో కన్స్ట్రక్ట్ చేశారంట. అంటే మనం చదివిన దాని ప్రకారం ఇదొక ఈ చుట్టూరు చూడండి బిల్డింగ్. ఇక్కడికి చేరాలంటే మనం పార్క్ దగ్గర నుంచి, నాన్హూ పార్క్ నుంచి, ఇది డైమండ్ బిల్డింగ్, బస్ నెంబర్ 8 ఇక్కడికి వస్తుంది. సో బస్ ఎక్కి కూడా మనం ఇక్కడికి చేరచ్చు. చూడండి బిల్డింగ్ ఈ గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా ఈ చర్చ్ గురించి చెప్పాలంటే ఏంటంటే, ఇక్కడ అంటే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలా పాతకాలం కదా, అప్పట్లో యూరోప్ నుంచి కొంతమంది మిషనరీలు ఇక్కడికి వచ్చారంట. వచ్చి ఈ స్థలం సెలెక్ట్ చేసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అందుకని మీరు గమనించారంటే ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అంటే ఒక యూరోపియన్ టచ్ వస్తుంది అనమాట. మీకు ఈ ఆర్చెస్ కానీ, కిటికీలు కానీ, దాని తర్వాత చుట్టుపక్కల ఉండే అంటే గోపురం, ఇవన్నీ కూడా అంటే మనం చైనాలో ఉన్నామా అన్న విషయం కూడా మనం పూర్తిగా మర్చిపోతాం. అందుకని చూస్తుంటే ఇప్పుడు యాక్చువల్గా ఇవి ప్రార్థనలు జరగట్లేదు, బట్ చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోగ్రఫీ చేస్తారు. చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని ఏం వదిలేదు, నీట్గా ఒక హిస్టారిక్ ప్లేస్లో పెట్టారనమాట. ఇలా ఈ పక్కకు వస్తే మంచి మంచి పార్క్ ఉంది, పార్కులు అన్నీ పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఇలా చిన్న చిన్న బెంచీలు వేశారు, దాని తర్వాత ఉయ్యాలు కట్టారు. గార్డెనింగ్ అంటే ఇప్పుడు వింటర్ కాబట్టి గార్డెనింగ్ అంతా పోయింది, లేకపోతే చాలా అందంగా ఉంది చూడటానికి. ఇక్కడ ఏంటంటే చైనీస్ వస్తారంట, ఫారినర్స్ వస్తారు. ఈ రోడ్లో ఇదంతా ఫుడ్ స్ట్రీట్ ఇప్పుడు మీరు చూస్తుందంతాను. ఇది కూడా బాగా డెవలప్ చేశారు చెప్పాలంటే. డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి. మీరు టేస్ట్ చూడటానికి ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఇవి అంతా చైనీస్ టైప్ ఉంటాయి అన్నమాట. నాకు నచ్చింది ఏంటంటే, మీకు లాస్ట్ ఒక షార్ట్లో చూపించాను కదా, ఆ లైటింగ్ కానీ, ఆ ట్రీస్ కానీ, అవి ఎట్లా అంటే మొత్తం ఒక సింపుల్గా డెకరేట్ చేశారు. చూస్తే ఆ స్ట్రీట్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. హోప్ మీరు వస్తారు ఇక్కడ. అంటే మీరు ఇలా క్రాస్ అయ్యి వెళ్తే కనుక ఈ ప్లేస్ కూడా ఒక చూడదగ్గ ప్లేస్ అనమాట. చైనీస్ ఏంటంటే క్రైస్తవ మతం ఫాలో అవ్వరు, అంటే ఎక్కడెక్కడో కొన్ని చోట్ల, బట్ చైనాలో క్రైస్తవ మతం పెద్ద సంఖ్యలో లేదు చెప్పాలంటే. అది మా కొలీగ్స్ నుంచి తెలుసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రజలు చాలా గౌరవంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఈ ప్రదేశం కూడా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. జనరల్గా చెప్పాలంటే జాషింగ్ అంటే కాలువలు, వంతెనలు, వీధులు, దాని తర్వాత అందులో చర్చ్ కూడా ఒక ముత్యం లాంటిది అనమాట ఈ ప్లేస్. ప్రపంచంలో ఏంటంటే ఎక్కడ ఏ మంచి ప్రదేశాలు ఉన్నా మనకి ఆకర్షిస్తాయి. దాని తర్వాత మనం వెళ్తే దాన్ని బట్టి మనకి ప్రశాంతతను కూడా ఇస్తాయి. అలాగే ఈ జాషింగ్ క్యాథలిక్ చర్చ్ కూడా అలాంటి ప్రదేశాల్లో ఒకటి అనమాట. చైనాలో ఉన్న మనకి చూడదగ్గ ప్రదేశం అనే చెప్పాలి దీంట్లో. సో మీరు జాషింగ్కి వస్తే మాత్రం ఈ చర్చ్ తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోస్ ఇంకా చేయాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో అందమైన ప్రయాణంలో. బాయ్ బాయ్.